మరో 3 రోజుల్లో బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. మళ్లీ ఎన్డీఏ పక్షం తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటుంది. 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 202 స్థానాలు విజయం సాధించింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ 35 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నారు. అనంతరం గవర్నర్కు నితీష్ కుమార్ రాజీనామా సమర్పించనున్నారు. శాసనసభ రద్దు తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించనుంది. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మళ్లీ నితీష్ కుమార్ని సీఎం అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి సభ్యులు ఎన్నుకోనున్నారు. ఈ నెల 19న లేదా 20న బీహార్ సీఎంగా 10వసారి నితీష్ కుమార్ ప్రమాణం చేయనున్నారు. అయితే మంత్రివర్గంలో పార్టీల పరంగా కేటాయింపులకు కొత్త ఫార్ములాను తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి చొప్పున పార్టీ నుంచి మంత్రులు అవనున్నారు. ఈ ఫార్ములాతో కొత్త ప్రభుత్వంలో బీజేపీకి 15, జేడీయూకి 14, ఎల్జేపీకి 3 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ ఘటన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. దాడి వెనుక ఉన్న నెట్వర్క్ ఛేదించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే ఫరీదాబాద్, ఆల్ఫలా యూనివర్సిటీలో పలువురు డాక్టర్లను విచారించిన ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైన విషయాలను బట్టి మరిన్ని చోట్ల సోదాలు జరుపుతుంది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో తనిఖీలు చేశాయి దర్యాప్తు బృందాలు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనంతనాగ్లోని ప్రియాంక శర్మ అనే మెడికల్ స్టూడెంట్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు నిందితులకు అమెరికా సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఉగ్రవాదుల పేలుడుకు ఉపయోగించింది అమ్మోనియం నైట్రేట్గా ఇన్నాళ్లు భావించారు. అయితే ఇవాళ మరో విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాస్టింగ్కు ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్ను వినియోగించి బాంబు తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రిటోనేటర్లు లేకుండానే పేలే శక్తి ఈ బాంబుకు ఉంటుంది. ఒమర్ నబీ ఇదే బాంబును ఉపయోగించాడని భావిస్తున్నారు. సాధారణంగా ట్రైఎసిటోన్ ట్రైపెరాక్సైడ్ ద్వారా తయారు చేసే బాంబులు ఉష్ణోగ్రత, ఒత్తిడి లాంటి మార్పులతో విస్ఫోటనం చెందుతాయి. అందుకే ఒమర్ నబీ సాయంత్రం రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలుడుకు ప్లాన్ చేసినట్లు ఫోరెన్సిక్ బృందాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు పూర్తి స్పష్టత రాలేదు. ఇక ఒమర్ నబీ బ్లాస్ట్ కోసం వినియోగించిన కారు ఆల్ఫలా యూనివర్సిటీ నుంచి వచ్చినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అక్టోబర్ 29న I-20 కారు యూనివర్సిటీలో ఉన్నట్లు సీసీ ఫుటేజ్ దొరికింది. అక్టోబర్ 30న కారు బయటకు వెళ్ళినట్లు కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఆల్ఫలా యూనివర్సిటీపై వచ్చిన అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇక బాంబ్ బ్లాస్ట్ కేసు నిందితుడికి సంబంధించి కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడిన బాంబర్ డాక్టర్ ఒమర్ నబీ హర్యానాలోని నూహ్లోని కొన్ని రోజులు ఉన్నట్లు గుర్తించారు. దాడికి 10 రోజుల ముందే అక్కడ స్థానికంగా ఉండే హిదాయత్ కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. పేలుడుకు ముందు వరకు ఆ ఇంట్లోనే ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఉమర్ నబీ ముందు ఫిరోజ్పూర్లోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో చివరికి నుహుకు వచ్చి ఓ ఇంట్లో అద్దెకి తీసుకున్నట్లు దర్యాప్తు బృందాలు ఆధారాలు సేకరించాయి. ఉమర్ ఇల్లు అద్దెకి తీసుకున్నది, ఉండేది ఏది కూడా అక్కడ చుట్టుపక్కల వారికి తెలియదు. స్థానికంగా ఉన్న ఓ అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్కు అమర్చిన సీసీ కెమెరాలో ఉన్న ఉమర్ కారు నడిపిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పేలుడుకు ముందు వరకు ఉమర్ అనేక అక్రమ మార్గాల్లో 20 లక్షల వరకు సేకరించాడు. ఆ డబ్బుతోనే హర్యానాలోని నూహ్ మార్కెట్లో భారీగా ఎరువులను కొనుగోలు చేశాడు. ఆ ఎరువులతోనే బాంబు తయారు చేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని మరోసారి పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు కీలక ఆధారాలు సేకరించాయి. 3 9mm కార్ట్రిడ్జ్లను గుర్తించారు. దొరికిన 3 కార్ట్రిడ్జ్లలో 2 కార్ట్రిడ్జ్లలో బుల్లెట్లు ఉండగా 1 ఖాళీగా ఉంది. ఇవి సాధారణంగా భద్రతా దళాలు ఉపయోగించేవి కావడంతో అవి ఆ ప్రాంతానికి ఎలా వచ్చాయన్న దానిపై విచారణ సాగుతుంది. అయితే బుల్లెట్లు లభించినా ఎలాంటి పిస్టల్స్ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి ఇచ్చిన ఆయుధాల్లో కూడా బుల్లెట్లను కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అవి సంఘటనా స్థలంలో దొరికిన కార్ట్రిడ్జ్లతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించారు. దీంతో ఈ బుల్లెట్లు ఎవరి ద్వారా అక్కడికి చేరన్న అనుమానం మరింత బలపడుతుంది. దీనిపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సూక్మా జిల్లా చింతగుఫా పిఎస్ పరిధిలోని కరిగుండం అడవులు ఒక్కసారిగా దద్దరిల్లాయి. 3 మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆపరేషన్లో డిఆర్జీ బృందాలు, భద్రతా బలగాలు పాల్గొన్నాయి. సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవన్ ఎన్కౌంటర్ ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలోని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 24 లోపు స్థానిక సంస్థల ఎన్నికలపై తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే సీఎం రేవంత్ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కోర్టుల నుంచి వచ్చిన ఆదేశాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో డిసెంబర్ 8, 9 తేదీలో గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తామన్నారు. సమ్మిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ ఉత్సవాలు జరిపేందుకు 100 ఎకరాల భూమి అవసరమన్నారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులు ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని పారిశ్రామికవేత్తలకు వివరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైజింగ్ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చేస్తే అంత అద్భుతంగా మనం తయారు చేయగలమో, కేవలం దేశంతో కాదు ప్రపంచంతో కూడా పోటీ పడేటట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి కాంక్షతో ఈరోజు విజన్ 2047 వరకు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రజలందరికీ చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఇక్కడ కొన్ని ఉత్సవాలు జరపాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నగరానికి 4 దిక్కులా ఉన్నటువంటి స్థలాల్ని పరిశీలన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని కూడా ఉత్సవాలు జరపడానికి పనికొస్తుందా లేదనేటువంటి చూసే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు అధికారులు అందరితో కలిసి ఇక్కడికి వచ్చాం. దీంతో పాటు ఇంకా కొన్ని స్థలాలు హైటెక్ సిటీ కానీ, అక్కడ ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియం కానీ, లేకపోతే దుండిగల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ల్యాండ్ కానీ, వీటన్నిటిని కూడా చూసే ప్రక్రియ మొదలైంది. దాంట్లో భాగంగా ముందుగా దీన్ని చూసాం. కనీసం ఒక 100 ఎకరాలు ఓపెన్ ప్లేస్ దీనికి అవసరం ఉంది. మనమందరం చాలా సందర్భాల్లో విని ఉంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, లేకపోతే పెట్టుబడిదారులు కానీ, లేకపోతే ఔత్సాహికులు కానీ అందరినీ పిలిచి దుబాయ్లో దుబాయ్ ఫెస్టివల్ అని ఒక పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు. ఆ దిశలో అంతకంటే బాగా ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ ఇక్కడ ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రం అత్యంత అనువైన ప్రదేశం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సినటువంటి వనరులు, కావాల్సినటువంటి మానవ వనరులు, కావాల్సినటువంటి ఎకో సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది. మీరు రండి అని చెప్పి ప్రభుత్వం తరఫున మీరు అందరిని ఆహ్వానించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ములుగు జిల్లా అభివృద్ధి పదంలోకి దూసుకువెళ్తుందన్నారు మంత్రి సీతక్క. ములుగులో పర్యటించిన సీతక్క గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం 45 లక్షల రూపాయల నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మేడారం జాతరకు పోయే భక్తులకు గుట్టమ్మను దర్శించుకుని వెళ్తుంటారని, అందుకే ములుగు వ్యాప్తంగా అధిక నిధులతో బ్యూటిఫికేషన్ కట్టడాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. సమ్మక్క సారలమ్మ చరిత్రతో పాటు గట్టమ్మ తల్లి కూడా 100 ఏళ్ల నాటి నుంచి ఇక్కడ భక్తులు వచ్చి పూజలు చేయడం, ములుగు ఎంటర్ అయ్యేటోళ్ళు ఎవరున్నా ఫస్ట్ గట్టమ్మ తల్లి కాడ మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. నేషనల్ హైవే మీద ఉండడంతో భక్తులకు సేద తీరడానికి, కాసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. అటుపోతే గుట్ట, ఇటుపోతే కాల్వ గుట్ట. దాంతో ఇక్కడ 45 లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పుడు ప్లాన్ చేసినాం. ఇంకా 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. మంచి బ్యూటిఫికేషన్ చేసి అటు కలెక్టరేట్ ఉంటుంది, అటు గుట్టలు ఉంటాయి. అక్కడ కాసేపు సేద తీరి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి, మొక్కులు చెల్లించడానికి వచ్చిన వాళ్ళు కూడా కాసేపు పిల్లలతో కుటుంబంతో సరదాగా గడపడం కోసం, అటు ఈ కెనాల్ దాటడం కోసం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా ములుగులో నిర్మాణాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి నుంచి పూర్తి సహాయ సహకారాలు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరి సహకారంతో ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఉన్న హిందువులంతా ఓట్ బ్యాంక్గా మారాలని పిలుపునిచ్చారు. జూబ్లీస్ రిజల్ట్స్ తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని ప్రస్తావించారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తన లక్ష్యమని బండి సంజయ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తుందన్నారు. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువును ఆదుకునే బాధ్యత తందంటూ బండి సంజయ్ తెలిపారు. హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటువంటి కాదు, ఎన్నికకు పోయేటువంటి కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోకుతుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా, అట్లా చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోభావాలను కించపరచలేను, క్రైస్తవుల మనోభావాలను కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటున్నాను. దానిలో వెనుకలు పోయేది, దాని ధర్మానికి ఆపదొస్తే కష్టపడితే పక్కా హిందువుగా గర్జిస్తా గాంధిస్తా రోడ్డు మీద కొట్లాడతారు. దానిలో ఏ మనవం లేదు. నా మీద కేసులు పెట్టారు, నన్ను జైలుకు పంపారు, మా కార్యకర్తలు లాంటి దెబ్బలు తిన్నారు, హిందూ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు లాంటి దెబ్బలు తిన్నారు. మొన్న ఉప్పలో గోరక్షకుగా కాల్పులు జరిపారు. ఇలా కార్యకర్త ఇంకా హాస్పిటల్ ఉన్నాడు. ఆ కార్యకర్త నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ కుటుంబం కూడా పేద కుటుంబం. ఏం అవసరం అన్న ఆయనకు? ఇలా ఆ ఒక్క కార్యకర్త ఎందుకు గోరక్ష చేయాలి? ఇలా ఇంతమంది డబ్బులు లేవు, చాలా మంది డబ్బులు ఉన్నాయి, వాళ్ళు దేనికోసం పని చేయాలి? అన్నగారు బాబుసలు ఏం చేయాలి? ఇటువంటి కార్యకర్తలు భరోసా కల్పించాలి, ఇటువంటి కార్యకర్తలు ఆదుకునే ప్రయత్నం చేయాలి. మనం ఆంధ్ర రాష్ట్రంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుండి నేరుగా రాజ్ భవన్ వెళ్తారు. సాయంత్రం 3:50 బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి రాజ్ భవన్ చేరుకుని రాత్రికి బస చేస్తారు. 22వ తేదీ ఉదయం 9:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తి బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూచించారు. జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యా వ్యవస్థలో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రులు మారుతున్నప్పటికీ విద్యారంగంలో మార్పులు చేయడం లేదని విమర్శించారు. విలువలతో కూడినటువంటి విద్యను అందించాలి. అందులో ఎథిక్స్, మారల్స్, మీరు అన్నట్టు ఓవరాల్ డెవలప్మెంట్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ కలిపి వస్తుంది. దాన్ని ఇంకా డీటెయిల్గా వర్క్ చేస్తాం. రెండవది, విద్యకు మ్యాక్సిమం బడ్జెట్ 15% అని ఇక్కడ పెడుతున్నాం, కానీ మ్యాక్సిమం బడ్జెట్ విద్యకి ఇవ్వాలి. ఇందాక నగేష్కి అవకాశం ఇవ్వద్దు అనుకున్నాం యూనివర్సిటీ పిల్లగానికి, కానీ ఇచ్చినాక ఒక మంచి పాయింట్ చెప్పిండు. ఒక ప్రాజెక్ట్ కట్టడానికి మీరు అన్లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకుంటారు, 1 or 2 years విద్యకు కూడా అన్లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చి చూడండి ఏమవుతుందో అన్నాడు. చాలా ఎక్సలెంట్ సజెషన్. సో విద్యకు తగినంత బడ్జెట్ ఇవ్వాలి అని పెట్టుకుందామని నేను అనుకుంటా ఉన్నాను. తర్వాత మూడవది, టెక్నాలజీని విరివిగా వాడాలి, దాంతో విద్యా ప్రమాణాలను అప్గ్రేడ్ చేయాలి. మూడవది, ఇప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ ముందుకెళ్ళాలంటే 1వ తారీఖున ఈ ప్రభుత్వం జీతాలు ఇస్తున్నది. ఎట్లా అయితే 1వ తారీఖున టీచర్లకు జీతాలు ఇస్తున్నారో, అదే స్కూల్లో పనిచేసే మిడ్ డే మీల్ వర్కర్లకి, స్కూల్ మెయింటెనెన్స్ అమౌంట్కి, శానిటేషన్ స్టాఫ్కి, ఇంటర్నెట్కి, అన్నిటికీ కూడా 1వ తారీఖున ఇస్తే స్కూల్ కరెక్ట్గా ఫంక్షన్ చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తర్వాత అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ప్రతి ఒక్కరు చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, ఒక గ్రేడ్కి ఒక టీచర్ ఉండాలంటే 3వ తరగతి అంటే 3వ తరగతి ఫస్ట్ ఒక క్లాస్ టీచర్ ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాలి, తర్వాత ప్రతి క్లాస్కు ఒక గది ఉండాలి. ఈ 3 మినిమం అంశాలు లేకుండా ఏ పాఠశాల కూడా సర్వైవ్ కావద్దని చెప్తా ఉన్నారు. సో దానికి రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నివాళులర్పించారు. నిష్పక్షపాత జర్నలిజానికి ఆయన నూతన ప్రమాణాలు ఏర్పాటు చేశారని చంద్రబాబు కొనియాడారు. వ్యాపారాల్లోనూ ప్రజాహితం, విలువలు, నైతికతను చూపి అరుదైన దూరదృష్టి కలిగిన వ్యక్తి అని తెలిపారు. రామోజీరావు జయంతి సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని, శాశ్వత స్ఫూర్తిని మలుచుకుందామని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పదనంతోనే ఓ ఛాయ్వాలా దేశానికి అత్యుత్తమ ప్రధాని అయ్యారని కొనియాడారు. ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేసే అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడం న్యాయ వ్యవస్థ అత్యంత కీలక బాధ్యత వహిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister. Our Gavaiji is here as CJI. Our CJ from High Court, we are all because of him. That is the strength of our constitution. Even beauty of our constitution, Narendra Modi ji has claimed very proudly, I was a chai wala. Chai wala has become Prime Minister of India, and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this constitution, to uplift people. We have seen so far originally 17 crore voters, now around 97 crore voters in 24. So many elections, so many democracies we are seeing. One of the best democracy in the world, India, no doubt about it. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక స్థిరపత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమని భావించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జస్టిస్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంఘిక ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో సూత్రాలను పొందుపరిచారని తెలిపారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపటం కావాలన్నారు. Dr. Ambedkar was merely a member of the Constituent Assembly, was called upon to address by the President of the Constituent Assembly, Sri Rajendra Babu, within 4 days, that is on 13th of December 1946. Dr. Ambedkar said that he was not ready to speak because, going by seniority, his turn would have come much later. But since he was called upon, he said he will share his views. And Dr. Ambedkar said that no doubt that the objectives resolution as presented by the Jawaharlal Nehru is pragmatic, but he said it is lacking of 2 basic things. Dr. Ambedkar said that the objective resolutions provides for the rights, but it doesn't provide for remedy. And he said that rights without remedy are meaningless. And therefore we find that the very foundation of Article 32 in the Constitution of India, which enables every citizen to knock the doors of the Supreme Court of breach of fundamental rights, finds its place in the first address made by Dr. Ambedkar before the Constitution. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్తుందని, కానీ ఆర్థిక పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగ్ నివేదికను ఉల్లంఘిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగిపోతున్న రుణభారం అని పేర్కొంటూ పోస్ట్ చేశారు జగన్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు వైసీపీ అధినేత జగన్. కూటమి ప్రభుత్వ పనితీరులో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సొంత పన్ను ఆదాయ వృద్ధి కేవలం 7% మాత్రమే ఉందని వెల్లడించారు. సొంత ఆదాయాలు పెరగలేదని, మూలధన పెట్టుబడులు కూడా తగ్గిపోయాయన్నారు. అయినా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ఎలా ప్రచారం చేస్తారని మండిపడ్డారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా పలు సినిమాలు, ఓటీటీ కంటెంట్లను ప్రొయెసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న ఇమ్మడి రవికి ఇప్పటికే నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అయితే రవిని వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఇమ్మడి రవిని విచారిస్తే కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన ఇమ్మడి రవి హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పారు. ఈఆర్ ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీని ఆయన సీఈఓగా పనిచేశారు. ఆ తర్వాత పైరసీని అక్రమ మార్గంగా ఎంచుకుని కొత్త సినిమాలను పైరసీ చేసి కోట్లలో డబ్బు సంపాదించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. 1xBet బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఐబొమ్మ మధ్య భారీగా లావాదేవీలు జరిగినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో భారీగా డబ్బులు తీసుకున్నారని వివరించారు. ఈ బెట్టింగ్ కేసు దర్యాప్తు చేస్తుండగా ఐబొమ్మ లింక్ దొరికిందని పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటిస్తున్నారు. 2 రోజుల జనంబాట కార్యక్రమంలో భాగంగా ఖమ్మం బయలుదేరారు. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాతవాసన ఎక్స్ప్రెస్లో బయలుదేరారు. రేపు ఎల్లుండు 2 రోజులు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కవిత పర్యటించున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఎల్లుండి ఖమ్మం జిల్లాలోని మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో కవిత ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జర్నలిస్టులు దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బషీర్బాగ్ దేశోద్ధారక భవనంలో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. వయోధిక పాత్రికేయులు తమ అనుభవాలు, జ్ఞాపకాలు ఈ పుస్తకంలో లిఖించారన్నారు. ఆనాటి పాత్రికేయుల నుంచి ఎంతో నేర్చుకున్నానని వెంకయ్య గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అసత్య సమాచారాన్ని ప్రజల్లోకి చేరవేస్తున్నారని, వాటిని అరికట్టాలని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. జర్నలిస్టుల నుంచి నేను కూడా కొంత నేర్చుకున్నాను చెప్పడానికి ఏమాత్రం నేను వెనకాడడం లేదు. బికాజ్ ఐ హావ్ లెర్న్డ్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉండేవాడు. డెక్కర్ కానీ సినిమాలు ఉండేవాడు. సినిమా నేను కూడా వాదిస్తుండేవాడు. శాస్త్రి గారిని ఒక ఆయన ఈనాడు ఉండే, ఆయన అటు చెప్తే ఈయన ఇటు చెప్తుండేవాడు. ఇద్దరు కూడా. ఇంకా ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు, వెంకట్రావు గారు, ఆంధ్రజ్యోతి ఈయనగంటి వెంకట్రావు గారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ సుందరం గారు, తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, అనేక మంది వీళ్ళందరితో పరిచయం కలగడం వల్ల అనేక విషయాలు తెలుసుకునే అవకాశం నాకు చిన్న వయసులోనే కలిగింది. మాట్లాడేవాడు, మాట్లాడుతుంటే ప్రోత్సహించేవాడు, మంచిగా మాట్లాడుతుంటే. సోషల్ మీడియా మొదట్లో బాగుంటుంది, ఇప్పుడు ఇది యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయింది. వచ్చే వార్తలు, హైలైట్స్, హెడ్డింగ్ ఉంటుంది యూట్యూబ్ లో, లోపల పోతే అసలు ఆ విషయమే ఉండదు. మీరు దగ్గర రాయడం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ హీరో దగ్గుబాటి రానాను సిఐడి అధికారులు విచారించనున్నారు. రానాను గంటన్నర పాటు ప్రశ్నించిన సిఐడి అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై ఆరా తీశారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపైన విచారణ చేశారు. 2017లో బెట్టింగ్ గేమింగ్స్ యాప్ను ప్రమోట్ చేసిన రానా తన బ్యాంక్ స్టేట్మెంట్లలో విచారణకు హాజరయ్యారు. అయితే తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశారని, ఇప్పటికే ఈ కేసులో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిపారు రానా. తాను ఈ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయడానికి ముందు తన లీగల్ టీంతో అన్నీ పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు రానా వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో తాను ఒప్పందం చేసుకోలేదని సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు రానా. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే హీరో దగ్గుబాటి రానా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సిఐడి పోలీసులు ఎదుట హీరో రానా విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు, విష్ణుప్రియను సిఐడి విచారించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సినీ హీరో దగ్గుబాటి రానాను సిఐడి అధికారులు విచారించారు. రానాను గంటన్నర పాటు ప్రశ్నించిన సిఐడి అధికారులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై ఆరా తీశారు. ప్రమోషన్స్ ద్వారా వచ్చిన పారితోషికాలపైన విచారణ చేశారు. 2017లో బెట్టింగ్ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేసిన రానా తన బ్యాంక్ స్టేట్మెంట్లలో విచారణకు హాజరయ్యారు. అయితే తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని, ఇప్పటికీ కేసులో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలిపారు రానా. తాను ఈ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేయడానికి ముందు తన లీగల్ టీంతో అన్నీ పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు రానా వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో తాను ఒప్పందం చేసుకోలేదని సిఐడికి స్టేట్మెంట్ ఇచ్చారు రానా. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ గతంలో కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే హీరో దగ్గుబాటి రానా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో సిఐడి పోలీసులు ఎదుట హీరో రానా విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, సిరి హనుమంతు, విష్ణుప్రియను సిఐడి విచారించింది. రేపు సిబిఐ విచారణకు మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హాజరు కానున్నారు. లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధును సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. రామగుండం కమిషనరేట్లోని సిబిఐ క్యాంపులో ఈ విచారణ జరగనుంది. ఈ జంట హత్యల కేసులో 4 రోజులుగా నిందితుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన నిందితులను సిఐడి అధికారులు విచారించారు. అయితే ఈ హత్య కేసులో మధు ప్రమేయం ఉందని వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెక్సికో నగర వీధిలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జంజెట్ నిరసనకారులు ఉద్రిక్తతలు దారితీస్తున్నారు. మెక్సికోలో మేయర్ దారుణ హత్య, పెరిగిపోతున్న హింసపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెళ్లుబీకి నిరసనలు అధ్యక్ష భవనం ముట్టడి వరకు వెళ్లాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జెన్జెడ్ పోలీసుల మధ్య ఘర్షణల కారణంగా దాదాపు 100 మందికి పైగా పోలీసులు గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఇంట్లో విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. నిన్న పార్టీ నుంచి బయటకు వచ్చిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఇవాళ తేజస్వి యాదవ్పై సంచలన ఆరోపణలు చేశారు. తేజస్వి యాదవ్ ఆయన సహాయకురాలే తనను బయటకు పంపించారన్నారు. తనను అవమానించారని, అసభ్యంగా తిట్టారని ఎక్స్లో భావోద్వేగంగా పోస్ట్ చేశారు రోహిణి. తనను కొట్టేందుకు చెప్పులు కూడా ఎత్తారని ఆరోపించారు. అనాథను చేసి బయటకు పంపించారని, తన ఆత్మగౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చెప్పారు. ఏ కుటుంబానికి తనలాంటి కూతురు సోదరి ఉండొద్దన్నారు రోహిణి. మరోవైపు లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన కుటుంబంలో విభేదాలపై స్పందించారు. సొంత కుటుంబ సభ్యులే తన సోదరుని అవమానించడాన్ని భరించలేకపోతున్నామంటూ తెలిపారు. ఈ విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనను కుటుంబం నుంచి బయటకు పంపిన, అవమానించినా సహించానని, రోహిణిని కొట్టేందుకు చెప్పులు ఎత్తారంటే గుండె రగిలిపోతుందన్నారు తేజ్ ప్రతాప్ యాదవ్. దీని పరిణామాలు భయంకరంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రి లాలూ అవకాశం ఇస్తే ఈ ద్రోహులకు ప్రజలు సమాధి కట్టిస్తారంటూ పోస్ట్ చేశారు. రాజ్భవన్లో ఆయుధాలను సప్లై చేస్తున్నారంటూ టీఎంసీ ఎంపీ చేసిన ఆరోపణపై బెంగాల్ గవర్నర్ సిబి ఆనంద్ బోస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గవర్నర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు రాజ్భవన్ నుంచి గవర్నర్ ఆయుధాలను సప్లై చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన గవర్నర్ బోస్ రాజ్భవన్లో ఆయుధాల కోసం వెతకడం అంటే గుడ్డివాడు చీకటి గదిలో నల్లపిల్లి కోసం వెతికినట్లుగా ఉంటుందంటూ గవర్నర్ ఎద్దేవా చేశారు. రాజ్భవన్ ప్రజల కోసం తెరిచి ఉంటుందని, ఉదయం 5 గంటల నుంచి ప్రజలు, అధికారులు, మీడియా రాజ్భవన్కు వచ్చి ఆయుధాలు ఉన్నాయో లేవో చూసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు. కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికోలో జెన్జెడ్ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దేశ అధ్యక్షులు క్లాడియా ఫిన్బామ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నేరాలు, హింసను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనమైన నేషనల్ ప్యాలెస్లోకి దూసుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ప్యాలెస్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ధ్వంసం చేశారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులు, పోలీసులు బాష్పవాయు ప్రయోగించారు. ఈ ఘర్షణలో 120 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. అందులో 100 మంది పోలీసులు ఉన్నట్లు తెలిపారు. 20 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇటీవలే మిచోకాన్ నగర మేయర్ దారుణ్ హత్య ఘటన యువతలో ఆగ్రహాన్ని రేపింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలకు సంబంధించి దిగజారుతున్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ప్రతిపక్షాలు సైతం యువతకు మద్దతు తెలిపాయి. యూకేలోని మోన్మౌత్ నగరాన్ని వరదలు ముంచెత్తే భారీ వర్షాలకు నదులు పొంగి లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో మునిగాయి. వీధుల్లోకి భారీగా వరదలు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయని అధికారులు చెప్తున్నారు. వేల్స్లో ఒక్క రాత్రిలోనే రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు. బలమైన గాలులకు పలుచోట్ల చెట్లు నేల కొరిగాయి. సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా పరాజయం పాలింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్ట్లో రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 93 పరుగులకి ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159, రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో 189 పరుగులు చేసి 30 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ స్వల్ప టార్గెట్తో బరిలోకి దిగింది. అయితే 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్మెన్స్ విఫలమయ్యారు. దాంతో 93 పరుగులకి ఆల్అవుట్ అయ్యి 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడింది. 31 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అక్షర్ పటేల్ 26, జడేజా 18 పరుగులు చేశారు. మిగిలిన వారు తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హర్మన్ 4 వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశాడు. మార్కో, కేశవ్ మహారాజ్ చెరో 2 వికెట్లు తీగా మార్క్రమ్ 1 వికెట్ తీశాడు.